నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. 5 దశాబ్దాలకు పైగా భారతదేశంపై తీవ్రమైన రాజకీయ సామాజిక ప్రభావం చూపిన మావోయిస్టు పార్టీ కుదుపుకు గురైంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ తో కకావికలమవుతున్న మావోయిస్టులకు అంతర్గత విభేదాలు మరింత నష్టం చేస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయుధాలు వదిలిపెట్టి ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే మావోయిస్టులు కూడా కొట్లాడాలని మావోయిస్టులలో ప్రధాన వర్గమైన మల్లోజుల ఆలోచనగా మారింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నియమితులైన తిరుపతి వర్గం మార్గం సాయుధ మార్గాన్నే కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ఇప్పుడు రెండు వర్గాల మధ్య తమ వాదనలకు అనుగుణంగా మాటల యుద్ధం కూడా నడుస్తోంది. దీంతో మావోయిస్టుల్లో భారీ చీలిక అనివార్యమైంది. ప్రభుత్వం నుంచి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా వెన్ను చూపకుండా పోరాడిన మావోయిస్టు పార్టీలో తీవ్రమైన సంక్షోభం నెలకొంది. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం 20 నెలలుగా సాగిస్తున్న వేట నక్సలైట్లకు లాస్ట్ ఫైట్ గా మారింది. ఈ పరిస్థితిలో మిగిలిన కొద్ది మంది నక్సలైట్ల ప్రాణాలు కాపాడడమా, ప్రాణాలు పోయేంత వరకు పోరాడడమా అనే అంశం మీద పార్టీ అగ్ర నాయకులు రెండు వర్గాలుగా చీలిపారు. ప్రభుత్వ బలాన్ని బలగాలను తట్టుకుని ఇప్పుడు మావోయిస్టు ఉద్యమాన్ని బతికించడం కష్టమని మావోయిస్టులో బాగా బలమైన వర్గం భావిస్తుంది. 2026 మార్చి 31లోగా చివరి మావోయిస్టును కూడా తుదిముట్టించడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు కదం తొక్కుతున్నాయి. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్తో సహా అనేక మంది కీలక నాయకులు, 100కు పైగా నక్సలైట్లు హతమయ్యారు. మిగతా వారు కూడా బతికి బట్టకట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వంతో శాంతి చర్చలకు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అయిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే నక్సలైట్ల తరపున పలువురు పౌర హక్కుల నేతలు ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ బీజేపీ నాయకులను కలిశారు. ఒక ప్రతినిధి బృందం ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసింది. చర్చలకు నక్సలైట్లు సిద్ధమని చెప్పారు. అయితే ఆయుధాలు వేడితేనే చర్చలు అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఆయుధాలు కూడా వేడడానికి సిద్ధమని అభయ్ ప్రకటించారు. సెప్టెంబర్ 15న విడుదల చేసిన ప్రకటనలో, తర్వాత విడుదల చేసిన ఆడియోలో కూడా అభయ్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపారు. ఆయుధాలు వేడి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతామని అభయ్ చెప్పారు. उस पर इस प्रेस बयान को जारी कर रहे हैं। हमारी पार्टी के माननीय महासचिव के पहल कदमी पर शुरू हुई शांति वार्ता के प्रक्रिया को आगे ले जाने के तहत हम ये स्पष्ट कर रहा है कि बदले हुए विश्व एवं देश के परिस्थितियों के अलावा लगातार देश के प्रधानमंत्री, गृहमंत्री से लेकर वरिष्ठ पुलिस अधिकारियों तक हम हथियार छोड़कर मुख्य धारा में शामिल होने के लिए किए जा रहे अनुरोधों के मद्देनज़र हम हथियार छोड़ने के लिए निर्णय लिए हैं। हथियारबंद संघर्ष को अस्थायी रूप से विराम घोषित करने का निर्णय लिए हैं।